హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. నా వెల్ విషర్స్ మీరు, కాబట్టి మీరందరూ కూడా బాగుంటారని నా నమ్మకము. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క మన జాయింట్ ఫ్యామిలీగా మనం ట్రీట్ చేసుకున్నాం కదా సమాజంలో. ఈ సమాజం అనేది మనందరికి కూడా ఉమ్మడి కుటుంబం అని అనుకున్నామండి. అయితే ఈ యొక్క ఉమ్మడి కుటుంబంలో ప్రతి చోట ఈ రోజుల్లో చదువు డెవలప్ అయితేనే ప్రతి ఒకరికి సమాజం అనేది అవగాహన అవుతుంది అనేసి ప్రతి ఒక్కరు చదవాలని చెప్పేసి మన ప్రభుత్వము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా లేని చోట్లల్లా విద్యా సంస్థలను ప్రవేశపెడుతున్నారండి, నిర్మిస్తున్నారు. ఇప్పుడు బడి లేని ఊరే లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి ఈ చిన్న చిన్న బాలబాలికల నుంచి మరి హై స్కూల్ వరకు మెయిన్ అండి. హై స్కూల్ స్టడీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్లో ఉంటారు. ఇప్పుడు ప్రైమరీలు అంటేనేమో గురువులు ఏది చెప్తే అది దానికి వాళ్ళకి మంచి చెడులు తెలియదు. అంటే సమాజము, మన కుటుంబము, మనం అంటే ఏంటి అన్నటువంటి వాళ్ళకి తెలియదండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పింది వింటారు, మళ్ళీ అడిగింది అప్పచెప్తారు. అంతవరకే వాళ్ళు. హై స్కూల్కి వచ్చారనుకో, 8th 9th 10th చాలా ఇంపార్టెంట్ ఏజీ, ఇంపార్టెంట్ క్లాసెస్, ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండి. అక్కడ మాత్రం ఆ 3 క్లాసెస్ పిల్లలు సరి అయిన విధంగా నడుచుకున్నట్టయితే, ఉపాధ్యాయులు కూడా సరి అయిన విధంగా వారిని పట్టించుకొని వారికి ఉన్న తెలివితేటలు పిల్లలకు పంచినట్టయితే, వారిని అనుక్షణము మరి ఇన్సెంటివ్ కేర్ తీసుకున్నట్టయితే పిల్లలు చాలా మంచిగా రాణిస్తారండి చదువులో. అదేవిధంగా గురువులు ఒక్కరే కాదు బాధ్యులు. గురువులకు అప్పగించినాక గురువులు, కానీ ఇంట్లో ముందు క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేదే వెరీ ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల నుంచే వస్తుందండి, పాఠశాలకు వచ్చే కాదు. పాఠశాలలో ఆ ఉన్నటువంటి క్రమశిక్షణను డెవలప్ చేస్తారు ఉపాధ్యాయులు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలను కొట్టరాదు, తిట్టరాదు, మందలించరాదు. ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా అది చిన్నది పెద్దగా అయిపోయి ఉపాధ్యాయుల మీద తిరుగుబాటు అవుతుంది. అందుకని ఎవరు కూడా ఏమీ పట్టించుకొని చెప్పే విధంగా లేదు. వాళ్ళ వృత్తి ఏముంటుందో అది చెప్పి మరి ఇక చదవకపోని అన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే వారిని వెనుకబడిన పిల్లలకి రెమీడియల్ క్లాసెస్ ద్వారా కానీ అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ని పిలుచుకురావడం అనేది చేస్తారండి. అందుకొరకే నేను ఏమంటున్నానంటే, పిల్లలకు ముందు క్రమశిక్షణ అలవాటు అయ్యేది ఇంట్లో. అంటే తల్లిని మంచిగా నాన్న, అమ్మను మంచిగా అమ్మ, ఆమె ఏం పెట్టిందా తినాలి. తర్వాత ఆమె ఎట్లయినా తల్లి మంచిదే కొడుతుంది కదా, తనకు లేకున్నా వాళ్ళకి పెడుతుంది. కాబట్టి ఇక మారం చేయకూడదు. ఈ కూర బాగలేదు, ఇది బాగలేదు, ఇదేం వంట, ఇదేమన్నము. వాళ్ళు పెరిగిన కొద్దీ చిన్నప్పుడు వాళ్ళు గారాబంతో పిల్లలు పోనీ అని అనుకుంటాం మనం. అలా హై స్కూల్ స్టాండర్డ్కి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నప్పటి నుంచి గారాబంతో మనం ఏమనందుకు వాళ్ళకి అది ఒక అలసట అయిపోతుంది, లీనియన్స్ అయిపోయి ఏం చేస్తారు, ఏం కూర ఇది, ఏం పచ్చడి ఇది, ఎట్లుంది ఇది, నీ మొహంలాగుంది, నీలాగుంది, నేను తిననుకో అనేసి కంచం అక్కడ ఎత్తేయడము, విసిరి కొట్టడము, తల్లిని తిట్టడము, ఇలాంటిది అయిపోతూ ఉంటుంది. అలాంటి పిల్లలు చేతికి వస్తారా అండి? రాదు కదా. అందుకే మనము అతి గారాభము దురిత లక్షణము, ఎక్కువ గారాభము చెయ్యరాదు. ఎందుకంటే పిల్లలు బాగుపడాలంటే కొంచెము దండన, కొంచెము పనిష్మెంట్ అనేది ఉండాలండి తల్లిదండ్రులకు కూడా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, మేము తినేదే నీకు పెడుతున్నాం, ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు, రేపు ఏమంటావు అనేది తల్లి కొంచెము ఆమె అండర్లో ఉన్న ఏజ్లో వాళ్ళను సరి అయిన పద్ధతిలో తల్లి పెట్టాలండి. నేను ఎక్కువగా తల్లిదే చెప్తాను. ఎందుకంటే పురుషులు అన్నవాళ్ళు కుటుంబం గురించి పోషకులు మాత్రమే అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు బయట నుండి సంపాదించుకొచ్చి పిల్లలను పోషించడము తల్లికి ఆ యొక్క కుటుంబ బాధ్యత ఉంటుంది. ఆమె కూడా ఎంప్లాయీ అయితే ఇద్దరు సరిసగం భాగం పంచుకుంటారు. కానీ ఏమంటున్నానంటే, పిల్లలు సరి అయిన పద్ధతిలో నడవాలంటే మొట్టమొదట తల్లి ఆ పిల్లలను సరి అయిన పద్ధతిలో నడిపియాలి. అప్పుడు వాళ్ళు అదే అలవాటు పాఠశాలలో కూడా వాళ్ళు అనుసరిస్తారండి. అంటే గురువుగారు కనబడగానే నమస్కారం అండి అని, లేకపోతే
సార్ నమస్కారం సార్ అని, గుడ్ మార్నింగ్ సార్ అని ఇలా రెస్పెక్టెడ్గా పిల్లలు ఉంటారనమాట. ఆ రెస్పెక్టెడ్గా ఇంటి నుండి వచ్చిన ఆ రెస్పెక్టే గురువులకు కూడా చెందుతుంది. అదే వాళ్ళు ఫాలో అవుతారు. దాని తర్వాత ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠ్యాంశాలు పిల్లలు భయంతో వింటారు. తల్లిదండ్రులు ఏమంటారు? మంచిగా చదువుకొని రా, పోకడ రాకడనే కాదు, మీ గురువు ఏం చెప్పిండో మేము అడుగుతాము అనేది చిన్న ఏజ్లో పిల్లకి చెప్పినట్టయితే వాళ్ళు అది బెదిరింపు అనుకోరు, భయపడతారనమాట. తల్లిదండ్రులు అంటే భయము భక్తి ఉంటుంది. మళ్ళీ ఎక్కడ మీ అమ్మ దగ్గరికి వస్తారు. అదే హై స్కూల్ పిల్లలకు మాత్రము 5th దాటినాక 6th నుండి 10th వరకు ఈ రోజుల్లో పిల్లలు 6th నుండే రోడ్డుగా మాట్లాడడం అనేది ప్రారంభిస్తున్నారండి. అప్పుడు టీచర్లు ఏం చేయరు, వాళ్ళ డ్యూటీ ఏంటో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అంతకుముందేమో టీచర్లకు అప్పగిస్తే వాళ్ళు కొడుదురు, అంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి పనిష్మెంట్ ఇద్దరు, ఊరికేనే కొట్టరు. అలా ఉండేది. ఇప్పుడు కొట్టరాదు, తిట్టరాదు. మరి తల్లిదండ్రులే బాధ్యతలు కదా, వాళ్ళు బాగుపడ్డా వాళ్ళే బాధ్యులు, వాళ్ళు చెడిపోయినా కూడా వాళ్ళే బాధ్యులు. అదేమవుతుంది, తన కళ్ళు తన వేలితో పొడుచుకున్నట్టు అయిపోతుంది. పిల్లలు గారాబం గారాబం అని అన్ని కొనిచ్చి వాళ్ళని ఇష్టానుసారంగా ఫ్రీడమ్ ఇచ్చే వరకు ఒక పద్ధతి ఉండాలి కదండి దేనికైనా కూడా. అందుకని ఆ పద్ధతి మనం సరిగా అనుసరించకపోతే తల్లిదండ్రులు ఏమవుతుంది, తల్లి బెదిరిస్తే తండ్రి వద్దంటాడు, మనకి లీనియన్స్ అయ్యి. తండ్రి బెదిరిస్తుంటే తల్లి వద్దంటుంటాడు, మనకి లీనియన్స్ అయ్యి. మా అమ్మ కొడితే మా నాయన తిట్టిండ్రా, ఇక మళ్ళీ కొట్టదు. లేకుంటే మా నాయన బెదిరిస్తే మా అమ్మ మా నాయన తిట్టిందిరా, ఇక రాదు. ఇట్లాంటివి ఆ పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, అవి మైండ్లో పెట్టుకుంటారు. దాన్ని బట్టి అది వీక్నెస్గా తీసుకొని మళ్ళీ చేసేవి చేస్తూనే ఉంటారు, ఇంకెక్కువ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన పిల్లలు, మన ఇంటిలో ఉన్నటువంటి గురువులైనటువంటి తల్లిదండ్రులే కాకుండా ఏంటి 2 పదవులు ఉంటాయి వాళ్ళకి, తల్లిదండ్రులుగా గురువులుగా కూడా. మెయిన్ తల్లి అండి. కాబట్టి ఆ రకంగా మనం గుర్తుంచుకొని మన పిల్లలను ప్రోత్సహించినట్టయితే ఉపాధ్యాయులు దాన్ని కొనసాగిస్తారండి. అప్పుడు పిల్లలు మంచి డెవలప్ అయ్యి మంచి వ్యక్తులుగా తయారై మరి ముందుకు మంచి పౌరులుగా, అంటే గుడ్ సిటిజన్గా మన సొసైటీలో ఉండి దేశానికి పట్టుకొమ్మల్లాగా, పాలకులుగా, దేశద్వారకులుగా మరి వెలుగొందుతారండి. దయచేసి ఇవి గమనించాలి తల్లిదండ్రులని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రోగ్రాము సమాజము నాడు నేడు ముచ్చట్లండి. అదేవిధంగా మరి ఇంకా నా ఛానల్ జీపీఎల్జీసీని మీరు డెవలప్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.